అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయండి. అప్పుల బాధ నుంచి బయటపడడానికి మార్గాలు కనపడట్లేదు. ఎలా మాకు ఉన్నటువంటి అప్పుల నుంచి మేము బయటపడడం ఎలా? అలా అంటే ఆదాయం ఎప్పుడూ ఉన్నంతే ఉంటుంది. మహా అయితే పెరిగితే 5,000 పెరగచ్చు, 10,000 పెరగచ్చు. మాకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరేది ఎలా అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయంగా అందరూ బాధపడుతూ ఉన్నటువంటి ఈ రోజులు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేసుకోదగినటువంటిది నిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని ఉదయకాలం అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం. బ్రాహ్మీ ముహూర్తం అంటే అందరికీ పెద్ద డౌట్ ఎక్కడ వస్తుందంటే అసలు ఆ కాలం ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద సందిగ్ధం. ఆ సందిగ్ధానికి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పంచాంగంలో మనకి ఏమిస్తారంటే సూర్యోదయాన్ని ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరుగుతుంది అనేటువంటి చెప్తారు. ఆ సూర్యోదయ కాలానికి సరిగ్గా 45 నిమిషాల ముందు ఉండేటువంటిది ప్రాతకాలము. దానికి ఇంకా 45 గంట 25 నిమిషాల ముందు ఉండేటువంటి కాలాన్ని మనము బ్రాహ్మీ ముహూర్తంగా పిలుస్తూ ఉంటాం. ఆ బ్రాహ్మీ ముహూర్త కాలంలో కనుక వీలైనంత వరకు ఆవునేతితో దీపారాధన చేసుకుని మీ దేవతార్చన మండపం యందు ఇంకెక్కడా చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే పదే ఇన్నిసార్లు చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే ధర్మ సందేహాల కార్యక్రమాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు. మా ఇంట్లో అత్త కోడల్లో ఉంటాం, లేకపోతే తల్లి కొడుకులో ఉంటాం, మా అబ్బాయి పూజ చేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ నేను ఇంకో చోట దీపారాధన చేస్తున్నాను. ఒక ఇంట్లో వీలైనంత వరకు ఒక దీపారాధన, ఒక దేవతార్చన మండపం తప్ప 2 విధానాలుగా ఎక్కడా కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పూలు పెట్టేసి లేకపోతే ధూపాలు ఇచ్చేస్తూ ఉంటాం. ఇంటికంతటికి ధూపాలు ఇవ్వాలి తప్ప ఎక్కడెక్కడ దేవతామూర్తులు ఉన్నారో వాళ్ళకి విడివిడిగా మొత్తం ఇల్లంతా కూడా తిప్పుతూ ఉండడం అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే మనకి తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కొంత శక్తిపరమైనటువంటి ఆవాహన అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆవాహనలన్నింటికీ కూడా శాంతి కలిగించేటువంటి మనం విధానాలు ఇంకా మనం పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. కనుక అలా చేయకుండా ఇంటికంతటికి ధూపం వేసుకోండి, ఇంటికంతటికి ఒకటే దేవతార్చన మండపాన్ని పెట్టుకోండి. అక్కడ మాత్రమే అలంకారము, ధూపము, దీపము, దాంతోపాటు చేసేటువంటి నివేదన ఇలాంటివన్నీ కూడా సమర్పించేటువంటి విధానాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉండండి. అలా చేసుకునేటువంటి చోట మాత్రం చక్కగా ఆవునేతితో దీపారాధన పెట్టి, మీకు ఓపాన శక్తి లేదు, చిన్న మట్టి ప్రమిద తీసుకోండి. అందులో ఒక కుంభవొత్తి ఆవునేతిలో ఎంత మునిగితే అంత మాత్రమే తీసుకుని అందులో పెట్టుకుని దీపారాధన చేసుకోండి. అలా చేసుకుని అది కొండెక్కే లోపల కొద్దిగా మధ్యలో వడ్డించుకుంటూ 3 సార్లు కనుక కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే సకలమైనటువంటి అప్పుల బాధలు తీరేటువంటి అనుగ్రహం అమ్మవారు కలిగిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా నృసింహ స్తోత్రం, నృసింహ కవచం అనేటువంటిది ఉంటుంది. ఆ కవచాన్ని చదువుకున్నా సరే, ఇలాంటివి ఏదైనా ఒక రెమెడీస్ చేస్తున్నప్పుడు, లేదు మన ఇంట్లో విశేషంగా గణపతి స్తోత్రం ఉంటుంది, రుణహతృ గణపతి స్తోత్రం అంటూ ఉంటారు, అదే రుణహతృ నృసింహ స్తోత్రం అంటారు, లేకపోతే అంగారక స్తోత్రం అంటూ ఉంటారు. ఈ స్తోత్రాన్ని ప్రత్యేకంగా చదువుకున్నప్పుడు కాసేపు కూర్చుని ఆ స్తోత్రాలకి సంబంధించినటువంటి మూలమంత్రం ఒకటి ఉంటుంది, ఒక శ్లోకంగాను లేకపోతే ఒక చిన్న పాదంగాను ఉంటుంది. అటువంటి పాదాలు చదువుకున్న తర్వాత ఒక 108 సార్లు లేకపోతే 2 మాలలు, ఒక 3 మాలలు అలా కూర్చుని చేసుకున్న తర్వాత చేయవలసింది ఏంటంటే ఒక నల్ల పెన్ తీసుకుని ఆ నల్ల పెన్తో వీలైనంత వరకు ఒక తెల్లటి కాగితం తీసుకుని దాని మీద రూల్స్ అవి ఏమి ఉండకూడదు. తెల్లటి కాగితాన్ని తీసుకుని నల్ల పెన్తో మీకు ఎన్నైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నింటినీ కూడా నోటిఫై చేసుకుని రాసుకుని మొత్తం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఏముంది, ఎక్కడ వడ్డీలు ఇస్తున్నాను, ఎక్కడ ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక లైనప్గా మనం ఇంటి ఖర్చులన్నీ ఎలాగైతే రాసుకుంటూ ఉంటామో అలా మనకున్న అప్పులు కూడా ఒక నల్ల పెన్తో వైట్ పేపర్ మీద రాసుకుని ఆ రాసుకున్నటువంటి వైట్ పేపర్ని ఎదురుకుండా పెట్టుకుని మీరు చేసుకునేటువంటి సాధన, ఆ అప్పులు తీరడం కోసం మీరు గణపతి స్తోత్రం చదువుతారా, లేకపోతే అంగారక స్తోత్రాన్ని చదువుతారా, లేకపోతేనేమో నృసింహ స్తోత్రాన్ని అప్పులు తీరడానికి చదువుకుంటారా, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అన్ని పుస్తకాల్లో వస్తున్నాయి. దాంతోపాటుగా మనము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ వాళ్ళు వాక్ పుస్తకం అని ఒకటి ఇస్తారు, విఏకే అని ఉంటుంది. ఆ పుస్తకాల్లో తప్పనిసరిగా వెనకాలలో ఆ నృసింహం కవచ స్తోత్రం ఉంటుంది మనకి అప్పుల బాధ తీరడం కోసం. కనుక ఇప్పుడు మళ్ళీ ఆ స్తోత్రాన్ని విడిగా ఉటంకించడం అనేటువంటిది సమయాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే తప్ప ఇంకో అవసరం లేదు. దానివల్ల ఏ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా సరే రుణహతృ గణపతి స్తోత్రం అని కానీ, రుణహతృ నృసింహ స్తోత్రం అని కానీ, అంగారక స్తోత్రం అని కానీ, ఇలా ఆ రుణాన్ని మనకి తీసేసేటువంటి దేవతా స్తోత్రాన్ని చదువుతూ ఉంటే మనకి స్తోత్ర నిధిలో కూడా వస్తూ ఉంటాయి. ఆ స్తోత్రాన్ని చదువుకుని అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇప్పుడు నమామి రుణముక్తయే
మొత్తం నృసింహ స్తోత్రం లేదా ఎలా ఉంటుందంటే శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్య అనేటువంటి పాదంతో మొత్తం స్తోత్రం అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఆ స్తోత్రం అంతా సాగుతూ ఉంటుంది. అందులో ఆ శ్రీ నృసింహం రిపీట్, శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయ్య, ఆ పాదాన్ని కనీసం కూర్చుని ఒక 108 సార్లు ఒక మాల చేసుకుని ఆ మాల చదువుతున్నంతసేపు కూడా ఆ పేపర్ని ఎదురకుండా పెట్టుకుని ఆ నల్ల గీతలతో మనం రాసుకున్నటువంటి ఆ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత అది మాల మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి ధూపము దీపము ఏదైతే మనకి పూజ అనంతరం జపం అనంతరం చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయో అవి చేసేసుకుని స్వామికి ఒక అరటిపండు 2 అరటిపళ్ళు కానీ కాస్త మిశ్రి పలుకులు కానీ లేకపోతే 2 ఖర్జూర పళ్ళు కానీ మీ ఓపాన శక్తికి మించి లేదు ఏదైనా వండినటువంటి పదార్థం కానీ దానికి స్వామికి నైవేద్యం పెట్టేసుకుని లేచిన తర్వాత అప్పుడు ఎడం చేత్తో ఈ పేపర్ని తీసుకుని ఈ నల్ల పెన్తో రాసినటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో అప్పుల బాధలు అవన్నీ ఆ పేపర్ని తీసుకుని వీలైనంత చింపేసేసి దాన్ని ఆ పూట కాల్ చేసేయాలి. ఆ కాల్ చేసి అవతల పడేస్తూ ఉండాలి. ఇలా కనుక కొన్నాళ్ల పాటు ఒక 45 రోజులు ఒక 50 రోజులు లేదు ఒక మండల దీక్షలాగా కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి రుణముల నుంచి మనకు విముక్తి పొందేటువంటి అవకాశం భగవానుడు ప్రకృతి నుంచి మనకు పంపిస్తూ ఉంటాడు. దాన్ని కనుక యథాతథంగా మనం పాటిస్తూ ఉన్నట్లయితే సకల రుణముల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న రెమెడీ చెప్పడానికి కాస్త విస్తృతంగా చెప్పానేమో కానీ ఏదేని ఒక రుణహతృ స్తోత్రాన్ని తీసుకుని అది గణపతిది కావచ్చు లేకపోతే నృసింహస్వరూపాన్ని కావచ్చు ఆ గణపతి స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు స్తోత్రపారాయణ చేసుకుని అందులో మకుటంగా ఉండేటువంటి మూలమంత్రాన్ని ఒక మాలగా చేసుకుని ఆ మాల చేసుకునేటువంటి సమయంలో మీకున్నటువంటి అప్పుల్ని ఒక తెల్ల కాగితం మీద నల్ల స్కెచ్ పెన్తో రాసుకుని మీ పారాయణలన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ మనం ఏ దేవుడి కోసమైతే ఇవన్నీ కూడా చేసామో ఆయనకి ధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించి లేచిన తర్వాత ఎడం చేతో ఆ పేపర్ని తీసుకుని ముక్కలు చేసేసి ఆ పేపర్ని కాల్ చేసేయడం అనేటువంటి ఒక వ్యవస్థని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఒక్కొక్క అప్పు ఏదైతే ఉందో అది దానంతటా అదిగా మనకి తగ్గిపోతూ ఒక రోజుకి మనం ఎటువంటి రుణాలు లేనటువంటి స్థితిని పొందేటువంటి అనుగ్రహం అమ్మవారు మనకి ఇస్తూ ఉంటుంది. కనుక ప్రయత్నించండి. సో ఇటువంటి చిన్న కిటుకు దీనివల్ల మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఇదేమీ మూఢనమ్మకం కాదు. ఇది యాక్చువల్గా ఎలాంటిది అంటే ఒక రకమైనటువంటి కొన్ని సంకల్పాలని దృఢంగా చేసుకోవడం అనేటువంటిది. అదే మంచినీళ్ళు తీసుకుని మనం కొంత ఎఫర్మేషన్ అంటూ ఉంటాం. ఆ ఎఫర్మేషన్సే మనం కాగితం మీద రాసుకుంటున్నాం. ఇవి నాకు ఉన్నాయి, ఈ ఇబ్బందులు నన్ను పెడుతున్నాయి, ఈ ఇబ్బందుల్లోంచి నేను బయటికి రావాలి. ఇలాంటి ఎఫర్మేషన్ వ్రాతపూర్వకంగా చేసుకునేటువంటిది ఇదైతే. కొన్ని నీటితో చేసుకునేవి, కొన్ని పాలతో చేసుకునే ఎఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని మనకి మనంగా చేసుకునేటువంటి ఎఫర్మేషన్స్ ఉంటాయి. కనుక ఈ విధానాలన్నీ కూడా సనాతనమైనటువంటి ధర్మంలో సదాచారంగా చెప్పబడినటువంటి విషయాలే. కనుక ఈ విషయాల్ని పాటించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఉన్నటువంటి ధర్మం ఖేదం కావడానికి అవకాశం లేదు. ధర్మం తప్పినటువంటి వాళ్ళంగా మనం మాత్రం ఉండం. ఇవి హాస్యాస్పదమైన విషయాలు కూడా కావు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించి చూడండి, మీకు మంచి జరుగుతుంది. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. దాంతోపాటుగా సమున్నతమైనటువంటి స్థాయిలో భగవత్ సహాయాన్ని దాంతోపాటు మనం చేయగలిగినటువంటి మానవ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా సమంగా చేస్తూ పోవాలి. దానివల్ల మరి అప్పులు కాకుండా మనల్ని మనం మేనేజ్ చేసుకునేటువంటి స్థితి మనకి లభిస్తూ ఉంటుంది.